హలో, హే దీప్తి. ఏంటి? లేదు దీప్తి, నేను ఇలా అనుకోలేదు. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్. లేదు లేదు, విషయం ఇంత దూరం వస్తుంది అనుకోలేదు దీప్తి. నేను ఎప్పుడు నేను ఆ ఫీలింగ్తో చూడలేదు దీప్తి. హలో హలో, ఎవరు ఫోన్? దీప్తి మామ. దీప్తి ఏంట్రా అంత పెద్దగా చెప్తున్నావు? ఏం చెప్పాలి మామ, దీప్తి ప్రపోజ్ చేసింది మామ. ఏంట్రా అంటున్నావు? దీప్తి అంటే నీకు చాలా ఇష్టం కదా. నీకు అర్థం కావట్లేదు మామ, అమ్మాయి అంత అందంగా ఉండదు మామ. అందంగా ఉందా నువ్వు రిజెక్ట్ చేస్తున్నావా? అందం ఒకటే ఇంపార్టెంట్ కాదు మామ, అమ్మాయిని మనసుతో చూడాలి. కళ్ళు దుబాయ్ అంటే నువ్వేమంటావు? అందం ఇంపార్టెంట్ కాదంటావా? అట్లా అనట్లేదు మామ, అందంకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వద్దు అంటున్నా. అరే ఏదో చూడలేదు, అసలు మ్యాటర్ ఏంటో చెప్పు. ఏం లేదు మామ, అసలు నువ్వు అమ్మాయిల గురించి ఏమనుకుంటున్నావు? సొల్లొద్దు మామ, మ్యాటర్కి రా. సొల్లు ఏం లేదు మామ, అమ్మాయి అంటే ఒక సీత, సావిత్రి, అనసూయ ఇలాంటి అందరూ ఉన్నారు. ఒక జ్యోతిలక్ష్మి. ఏంటో ఇది? నువ్వు చెప్పు. అదే కదా మామ, నేను చెప్పడం ఏమంటే అమ్మాయిలని మగవాడి జీవితము తీరం లేని కెరటం లాంటిది మామ. ఏం చెప్పావురా? ఏంట్రా నీకు అర్థమైందా? నాకు అర్థం కాలేదు మామ, ఏం చెప్పావురా? అదే మామ, మనిషి కానీ ఎట్లా ఏ విధంగా ఉన్నారని చెప్తున్నాను. అమ్మాయి లేకపోతే మన మగవాడి వేస్ట్ అని చెప్తున్నాను. మీకు పీక్యూబ్ గురించి తెలుసారా అసలు? ఇదేంట్రా సడన్ గా మ్యాథ్స్ క్లాస్ స్టార్ట్ చేసాడు? రేపు ఎగ్జామ్ ఉండేవాము. పీక్యూబ్ అంటే పెళ్ళి, పిల్లలు. తొక్కేం కాదు, ఏడ్చాలి కానీ నేను ఒకటి చెప్తాను. నేను ఫస్ట్ ఎండ వాన కలిస్తే 7 రంగులు వస్తాయి. ఒక అమ్మాయి అబ్బాయి గీతలకు ఎండ అయితే కలర్ఫుల్ గా ఉంటుంది. అంతేగాని P3 P4 ఇలా కొత్తమైన కబుర్లని చెప్పు. మామ గుండెలు పిండవు మామ. ఎక్కడ వెళ్తున్నావు? ఏం లేదు మామ, ఫోన్ నీళ్ళలో పెట్టి వచ్చింది, మైక్రోవేవ్లో పెడదామని వెళ్తున్నాను. ఇలా అంటున్నావు, ఏం చెప్తున్నాను? వాడికి ఇంకా మ్యారేజ్ కాలేదు కాబట్టి ఆ విధంగా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు ఇలా కదా? సెల్ ఫోన్ తగ్గిస్తాను, మైక్రోవేవ్లో పెడుతున్నాను. Sudhakar, hey youths, how are you? Oh, what's up here? ఏంటి నిన్న కనిపించలేదు? మామ నిన్న పనిచేసి సినిమాకి పోయా మామ. ఎవర్రా హీరో? మామ అదే మామ, నందమూరి పవన్ కళ్యాణ్ మామ, నందమూరి పవన్ కళ్యాణ్. అందమురా. ఓ మామ, సంగతులు ఏంటి? ఏంటి మామ రవి డల్గా ఉన్నావు? ఏం చెప్పాలి మామ? అది కాదు మామ, మన రవికి దీప్తి అమ్మాయికి ఫోన్ చేసి ఐ లవ్ యూ చెప్పింది మామ. నీకు గుర్తునే ఉంటుంది, దీప్తి అవును మామ. మన కాలేజ్ చదువుకునేటప్పుడు ఎక్కువగా రవితో క్లోజ్ గా మూవ్ అయ్యేది. అవును మామ. కానీ మొన్న రిజెక్ట్ చేశారు రా. సేమ్ టు సేమ్ మామ, సేమ్ టు సేమ్. కాలేజ్ లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి నాకు ప్రపోజ్ చేసింది మామ. తను పెళ్ళైన తర్వాత కూడా నా వెంట పిచ్చిగా తిరిగేది. అమ్మాయి పిచ్చిదే మరి. అమ్మా అయినా సరే అమ్మాయిలు ఏంటో మామ, పిచ్చిగా వెంటపడుతూ ఉంటారు. నేను పిచ్చి హాస్పిటల్లో ఫ్యూల్ లాగా పనిచేస్తుందా? అరే ఈ ఫీలింగ్స్ ఏదైనా ఉంటే తొందరగా చెప్పారా బాబు? అరే సారీ. ఏదేమైనా మామ, ఇంబాయ్ అని అంటూ ఉంటారు మామ ఇప్పటికీ. ఈడికేంద్రా అంత పెద్ద పొట్టేసుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆ మాత్రం పొట్ట లేకుండా ఎలా ఉంటుంది మామ. ఓకే మామ, ఇలా అయితే నేను డ్రాప్ అమ్మా, చెప్పిపోతున్నాను. ఈ మధ్య చిట్టికి అందరూ ఏంటో ఆ విధంగా కాలేజీలో ఒక పెద్ద ఫాలోయింగ్ ఉన్నదని చెప్పుకుంటా ఉన్నారు. వాళ్ళకి అక్కడ లేదు యాక్టివ్ గా. అలాంటివా? ఇంతకు నీ సంగతి అంటున్నావా? దీప్తిని వద్దన్నావు, రిలీజ్ చేస్తావు, నేను స్టేజ్ చేద్దామంటారా? నాదేముంది మామ, మా పేరెంట్స్ ఆల్రెడీ ఒక అమ్మాయిని చూశారు, రేపు మీటింగ్ ఫిక్స్ చేశారు. మీటింగ్కి వెళ్తా, అమ్మాయిని చూసుకుంటా, సెట్ చేసేసుకుంటా అంతే. అంత జోష్ వద్దు మామ, బీ యువర్ సెల్ఫ్. రవి ఆ రోజు నెక్స్ట్ డే పేరెంట్ ఫిక్స్ చేసిన అమ్మాయితోటి డేటింగ్కి వెళ్ళాడు. డేటింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత తన పరిస్థితి ఎలా ఉంది? నారాయణ
లిఫ్ట్ ఎందుకు? మెట్ల మీద వెళ్దాం రా. అరే మెట్లు ఎందుకురా? మిగతా వాళ్ళు ఎట్లా వస్తారా? నువ్వు మెట్లు తీసుకెళ్తే ఏం మాట్లాడుతున్నారా? మెట్ల మీద ఎట్లా నేను తీసుకెళ్తా? మైండ్ దొబ్బిందా? వాడికి మెట్లు ఎక్కినట్టుంది. ఏంటి మామ నువ్వు ఇంట్లో దారా తాగబోతుగా మళ్ళీ ధైర్యం ఏమైంది? ఏం చెప్పాలి మామ, సెట్ కాలేదురా. ఎడకాలి ఈడ్చి తన్నిసి మామ. ఏం జరిగిందిరా మళ్ళీ? ఏం చెప్పాలి మామ? అసలు ఆ డేటింగ్ లో ఏం జరిగిందండి? ఫ్లాష్ బ్యాక్. పర్లేదు కూర్చో. మొహం నేను కోసం మీటింగ్ ఉంది. ఏంటి విజయ్? బాగుంది కాబట్టి మొన్న వీడు దుబ్బేస్తుంటాడు ఎక్కడట్టు. అయినా ఫోటోలు చూసిందంటే నువ్వు బయట లావు అన్నదే. నేను నీ ఫేస్ ఇదే ఎక్కువ. పెట్రోల్ బిల్ చికెన్ టిక్కా $8. ఫిష్ వచ్చేసారా? చూసారా? $30. అరే వీడు ముక్కలాగా తీసి ఐటమ్ లెక్కేస్తా ఉన్నాడు. నా సైడ్ నుంచి ఓకే. మనం ఉన్నప్పుడు కూడా ఫిష్ కొట్టేలాగా అంటాడు. ఇది అయిపోయినాక ఫ్రూట్స్, ఐస్ క్రీమ్. వామ్మో, ఒక అమ్మాయిని మీటింగ్ పిలిస్తే ఇంత కట్టిద్దా? అవును, ఇది నీ దగ్గర చెప్పలేదు. ఆ డేటింగ్ అలా ముగిసింది కాదు, ఫెయిల్ అయింది. ఏంటి బాబా బిఎస్ అంటే ఇంత డైరెక్ట్ ఉంటుందా? మొగళ్ళు అంటే అలాగే ఉంటారు. ఏమో నేనైతే అంటున్నాను. నేను మొగడు ఏం మాట్లాడుతున్నావు? కాబట్టి వాడు గురించి నా గురించి కాదు. ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నా. చాలా రోజుల నుంచి మనం కాలేజ్ చదివే రోజుల్లో సమీర అనే అమ్మాయి గుర్తుంటుంది. మన జూనియర్ అప్పుడే టాప్ ఫిగర్. కానీ గుర్తుంది మామ. ఈ మధ్య కలిసాను రా. నీ గురించి మొత్తం డీటెయిల్గా చెప్పాను. ఆ అమ్మాయి కూడా ఇప్పుడు సింగిల్ గానే ఉందంట. ఓకే. సో నేను చెప్పేసి నువ్వు ఒకసారి వెళ్ళి కలవరా. ఈసారి కానీ ఇప్పుడు హోటల్ బిల్ చూడగానే గోతులతో పెట్టి చూడొద్దు. ఎంతైతే అంత ఖర్చు. అర్థమైందా? చాలు మామ, ఇవి మాత్రం హింట్ ఇస్తే చిల్లరైపోతా. అదే విధంగా వెళితే అమ్మాయి దగ్గర ఫ్రెండ్స్ చెప్పిన మాటలు విని ఈసారి హీరో సమీరా, జూనియర్ సమీరా తోటి డేటింగ్ వెళ్ళాడు. ఈ డేటింగ్ లో ఏం చేస్తాడో చూద్దాం. హాయ్ సమీరా. హౌ ఆర్ యూ? ఫైన్ సమీరా, కూల్. చెప్పాలి, ఏమైనా సినిమాలు చూసావా? ఓకే. నా మీద అభిప్రాయం ఏంటి? మా ఫ్రెండ్స్ ఏమైంది? కాదు సమీరా, మా ఫ్రెండ్స్ చూడడానికి వెదవలే, కాకపోతే చాలా మంచి వాళ్ళు సమీరా. ఈసారి కూడా డేటింగ్ తప్పడంతో రవి కొంచెం రియలైజ్ అయ్యి తనలో తాను పిచ్చిగా ఇలా మాట్లాడుకుంటున్నాడు. అసలు ఏం ప్లేస్ ఇది? ఎప్పుడైనా అడ్డంగా చూసుకున్నావా? ఎంతమంది అమ్మాయిలతో రిజెక్ట్ తీసుకుంటావరా? అసలు జీవితంలో అందం కాదురా ఇంపార్టెంట్, గుణం ముఖ్యం రా. నీకు దీప్తి ప్రపోజ్ చేసింది, నీకు తెలుసు అది. తనతో కమిట్ అవ్వచ్చుగా. నీకు దీప్తే కరెక్ట్ రా. ఇలాంటి సిచ్యువేషన్ లో ఫోన్ వచ్చింది. ఈసారి ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందో చూద్దాం. హలో, అమ్మా చెప్పమ్మా. ఏంటి సంబంధం చూస్తున్నావా? అమ్మాయి బాగుంది అంటున్నావా? చాలా బాగుందా? అయినా నా మెయిన్ క్రైటీరియా అదే కదమ్మా. చూడమ్మా. రవి మళ్ళీ మొదలుకు వచ్చాడు రా. ఒక్క తాప వంకరంటే ఏదో అనుకున్నాను. ఇదేనా? స్టోరీ హ్యాస్ బీన్ రీస్టార్టెడ్.